రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఒక యూనిట్ గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కుటుంబ సాధికారత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని సీఎం సూచించారు. కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం ఘంటసాలలో కృషి విజ్ఞాన కేంద్రం రైతన్న మీకోసం వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ఆవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సెక్రటరీ బి రాజశేఖర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ఘంటసాలలో పలువురు రైతులతో ముఖాముఖి నిర్వహించి రైతులకు కరపత్రాలు పంపిణీ చేసిన మంత్రి వర్యులు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కి వైసీపీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆయన పదవీ కాలాన్ని సంతృప్తికరంగా విజయవంతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని సూచించడంతో పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యంగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ముందుకు వెళుతున్నారని చెప్పారు. ఇళ్ల పట్టాల సమస్య, రేషన్ కార్డు, పింఛన్లు వంటి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు వ్యాఖ్యానించారు. అటవీ సంపదను పెట్టుబడిదారులకు కట్టబెట్టే దానిలో భాగంగా ఆపరేషన్ కగార్ అని చెప్పారు. గిరిజనులను అటవీ నుంచి తరిమే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. మావోయిస్టులను పట్టుకుని చంపే పని కేంద్ర బలగాలు చేస్తున్నాయన్నారు. ఏవి ఎన్కౌంటర్లు కావు, బూటకపు ఎన్కౌంటర్లని చెప్పారు. చర్చలకు సిద్ధమని చెప్పినా చంపుతామని అంటుందని ఆంధ్రప్రదేశ్లో ఈ బూటకపు ఎన్కౌంటర్స్ జరగడం దారుణమన్నారు. రైతన్న మీకోసం కార్యక్రమం ప్రభుత్వం చేస్తుందని, వ్యవసాయ రంగానికి రైతులకు చేసిన మేలేంటో ప్రభుత్వం చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. 30,000 మంది కౌలు రైతులను ఏ విధంగా ఆదుకున్నారో చెప్పాలన్నారు. మద్దతు ధర లేక అన్ని రకాల పంటలు పండించే రైతులు నష్టపోయారని చెప్పారు. జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో డిసెంబర్ 21 నుంచి 23 వరకు కాకినాడ జేఎన్టీయూలో రాష్ట్ర స్థాయి చెక్కుముఖి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. వ్యాసరచన, విజ్ఞాన వినోదయాత్ర వంటి అంశాలు ఈ సంబరాల ప్రత్యేకతగా ఉంటాయని వివరించారు. ఏలూరు పినకడిమి గ్రామ హత్య కేసు బాధితులు ఆంధ్రప్రదేశ్ డీజీపీని కలిశారు. ఏలూరుకు చెందిన తూర్పాటి నాగరాజు, జ్యోతిషుడు, అతని కుటుంబ సభ్యులు ఈ రోజు డీజీపీ ఆఫీసులో వినతి పత్రం అందజేశారు. 2014లో జరిగిన 3 హత్య కేసులు ఇంతవరకు న్యాయం జరగలేదని, తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారు అంటూ బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుత ఏలూరు ఏఎస్పీ సూర్యచంద్రరావుపై ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం ఉపాధి కూలీల నోరు కొట్టిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. పేదల జీవితాలు మెరుగుపడటం కూడా చంద్రబాబుకు ఇష్టం లేదని మండిపడ్డారు. ఒకరి జాబ్ కార్డు తొలగించాలంటే గ్రామసభ పెట్టాలని, అలాంటి నిబంధనలు కూడా పట్టించుకోకుండా ఏకంగా 16 లక్షల మంది కార్డులు ఎలా తొలగించారని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా సొంత వారికి ఇళ్ల కేటాయింపులు చేస్తే ఇప్పుడు ఎటువంటి అక్రమాలు, అవినీతి లేకుండా అత్యంత పారదర్శకంగా ఆవాస్ యాప్ ద్వారా నూతన ఇళ్లకు దరఖాస్తులు కేటాయింపులు జరుగుతున్నాయని మాజీ మంత్రి, ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ పీతల సుజాత అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన సుజాత, గ్రామీణ ప్రాంతాల్లో నూతన గృహాల కోసం దరఖాస్తులు సమయం మరో 6 రోజుల్లో ఉన్నందున అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2025 వక్ఫ్ చట్ట సవరణలో అనేక లోపాలున్నాయని ముస్లిం జేఏసీ కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ పేర్కొన్నారు. వక్ఫ్ భూముల ప్రభుత్వ పెద్దలకు దోచిపెట్టేలా చట్ట సవరణ చేశారని ఆరోపించారు. వక్ఫ్ భూములు అనేవి పూర్తిగా ముస్లింలకే చెందాలని 1954లో చట్టం చేశారని గుర్తు చేశారు. వక్ఫ్ భూములు ఇప్పటికే 80% అన్యాక్రాంతం అయ్యాయని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ముస్లింలు భూములు ఆక్రమించుకున్నారని బీజేపీ అబద్ధ ప్రచారం చేస్తోందని విమర్శించారు. వక్ఫ్ భూమి అంటే ముస్లిం సమాజానికి ఊపిరి లాంటివి, ప్రాణాలిచ్చైనా మా భూములు కాపాడుకుంటామని చెప్పారు.